హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ రోజు జరగబోయే ఎలిమినేషన్స్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఈ రోజు ఒక టాప్ కంటెండర్ ఎలిమినేట్ అయిపోయాడు. వాళ్ళెవరు అన్నది నేను ఈ వీడియోలో లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ మాత్రం ఇప్పుడు ఇవి వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నారంటే తనుజ ఉంది. తనుజ మాత్రం టాప్ 1లో ఉంది. ఆమెకు విపరీతమైన ఓటింగ్ పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ నామినేషన్స్ లో లేడు కాబట్టి కళ్యాణ్ కి సంబంధించిన ఓటింగ్ కూడా తనుజాకే పడుతుంది. ఎందుకంటే తనుజ ఈ మధ్య కళ్యాణ్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, గేమ్స్ లో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కళ్యాణ్ ఓటింగ్, అందరి ఓటింగ్ కలిపి తనుజాకి హై ఓటింగ్ కొనసాగుతుంది. ఆమె టాప్ 1లో కొనసాగుతుంది. ఇక టాప్ 2లో వచ్చేసి మీరు అస్సలు ఊహించలేని వ్యక్తి ఎవరంటే డెమాన్ పవన్ టాప్ 2లో కొనసాగుతున్నాడు. ఎందుకంటే డెమాన్ పవన్ ఈ వారం అంతగా గేమ్స్ ఏం ఆడకపోయినా కానీ ఒకటే ఒక టాస్క్ ఆడాడు. ఆ టాస్క్ లో కూడా అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ ఇక్కడ ఈయనకు ఓట్లు ఎక్కడ పడుతున్నాయంటే కళ్యాణ్ కి సంబంధించిన కొంచెం ఓటింగ్ ఈయనకే పడుతుంది. అలాగే ఎప్పుడు కానీ కోప్పడడు డెమాన్ పవన్, కూల్ గా ఉంటాడు. ఆ పరంగా కూడా ఈయనకు ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఈయన సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారంటే ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సంజన గారు థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. సంజన థర్డ్ ప్లేస్ లో ఉంది. సంజన థర్డ్ ప్లేస్ లో ఉండడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ వారం సంజన తన గేమ్ ప్లాన్ మొత్తం మార్చేసింది. ఎందుకంటే ప్రతి వీకెండ్ లో ఈమెకు మాటలు పడుతున్నాయి కాబట్టి ఈసారి వీకెండ్ లో అలాంటి మాటలు పడకుండా సేఫ్ గా ఆడాలన్నట్టుగా ఆమెను నామినేట్ చేసిన వారికే ఈమె సపోర్ట్ చేసింది. ఆమెను నామినేట్ చేసింది ఎవరు? భరణి అండ్ రీతు. వీళ్ళిద్దరికే గేమ్స్ లలో సపోర్ట్ చేసింది. రీతుకైతే ఇంకా చాలా బాగా సపోర్ట్ చేసింది. అందువల్ల ఈమెకు ఓట్లు మంచిగా పడుతున్నాయి. అలాగే ఈ వారం ఆమె గేమ్స్ అంతగా ఆడకపోయినా కానీ ఫస్ట్ గేమ్ లోనే అవుట్ అవ్వడం వల్ల కొంచెం సింపతి ఓట్స్ కూడా పడుతున్నాయి. నిన్న సంచాలకుగా చేసిన దాంట్లో కొంచెం అటు ఇటు చేసింది కానీ అది కూడా అందులో ఆమె తప్పేమీ లేదనిపిస్తుంది. ఎందుకంటే అది కొంచెం ఎడ్జ్ వల్ల అలా అనిపించింది కానీ ఆమె తప్పేమీ లేదు. ఆమె సంచాలకుగానే మంచిగా చేసిందని నా అభిప్రాయం. ఆ తర్వాత ప్లేస్ లో ఎవరున్నారంటే భరణి గారు ఉన్నారు. భరణి 4th ప్లేస్ లో కొనసాగుతున్నాడు. భరణికి ఈ వారం అంతగా ఓటింగ్ ఎందుకు పడిందంటే నిన్న జరిగిన గేమ్ లో ఆయనకి అన్యాయం జరిగిందన్న సింపతి వల్ల కొన్ని ఓట్స్ పడ్డాయి. అలాగే ఆయన అంత ఏజ్ లో ఉన్నా కానీ ఆయన ఏజ్ లో సగం ఏజ్ కూడా ఉండదు వాళ్ళందరితో ఆడి అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అంతగా గెలవడానికి ట్రై చేసిన భరణి గారు లాస్ట్ వరకు వచ్చి ఓడిపోవడం, అలాగే ఆయన ఎఫర్ట్స్ ఇవన్నీ కలిపి ఆయనకు ఓట్ల రూపంలో దండిగా ఓట్లు పడుతున్నాయని చెప్పొచ్చు. ఆయన 4th ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక 5th ప్లేస్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరో అనుకుంటున్నారా? సుమన్ శెట్టి 5th ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇది అస్సలు ఊహించలేము. సుమన్ శెట్టి అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి 5th ప్లేస్ లోకి ఎగబడ్డాడంటే దానికి కారణం ఆయన తనుజాతో ఆడిన గేమ్. మీకు అందరికీ గుర్తుంది కదా, థాట్స్ పట్టుకొని పైన వాటర్ని లెవెల్లో చూసుకోవాలి కదా. ఆ టాస్క్ లో సుమన్ శెట్టి చూపించిన ఎఫర్ట్స్ వల్ల ఆయన 5th ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఆయనకు ఓట్లు ఆ గేమ్ తర్వాతే ఓట్లు బాగా పెరిగాయని చెప్పొచ్చు. ఆయన 5th ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఆయన ఇంకా 6th ప్లేస్ లో ఉందెవరంటే రీతు చౌదరి 6th ప్లేస్ లో కొనసాగుతుంది. ఈమె ఎలిమినేట్ అయిపోయింది, ఇది కన్ఫర్మ్. రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. ఆమె ఆల్రెడీ ఎపిసోడ్ నుంచి బయటికి కూడా వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నాగార్జున గారితో మాట్లాడింది. స్టేజ్ మీద చాలా ఎమోషనల్ అయ్యిందని తెలుస్తుంది. పవన్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడంట, డెమాన్ పవన్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల డెమాన్ పవన్ కృంగిపోతాడేమో అని అనుకుంటున్నారు. కానీ రీతు చౌదరి బయటికి వెళ్ళిపోవడం వల్ల డెమాన్ పవన్ ఆట ఇంకా ఎక్కువ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఆయనకు ఇంకా ఓట్లు పెరుగుతాయి. రీతుకు సంబంధించిన ఓట్స్ కూడా డెమాన్ పవన్ కి పడతాయి కాబట్టి ఆయన ఓట్ షేర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే డెమాన్ పవన్ కి కలిసి వచ్చే విషయం అనే చెప్పొచ్చు రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడం వల్ల. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే
సుమన్ శెట్టి, రీతు చౌదరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటే మాత్రం సుమన్ శెట్టి అసలు ఎలిమినేట్ కావాల్సింది. ఎందుకంటే సుమన్ శెట్టి ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. కానీ సుమన్ శెట్టిని కావాలని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఉంచుతుందా మరి లేకపోతే ఆడియన్స్ ఉంచుతున్నారా అన్నది అసలు తెలియడం లేదు. ఓట్ల పరంగా చూసుకుంటే సుమన్ శెట్టికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ అది అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఎలా పడుతున్నాయి అనేది మనకు మాత్రం తెలియదు. కానీ ప్రతిసారి సుమన్ శెట్టిని సేవ్ చేస్తూ వస్తున్నారు. మరి సుమన్ శెట్టిని టాప్ 5 లోకి తీసుకెళ్తారా లేకపోతే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తారా? నెక్స్ట్ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనకి ఓట్ అప్పీల్ ఉంటుంది కాబట్టి ఆ ఓట్ అప్పీల్లో అందరూ చాలా కష్టపడి ఆడి టీఆర్పీస్ వస్తాయి కాబట్టి ఈ ఎపిసోడ్ ముగింపులోనే నాగార్జున ఏం చెప్తాడంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆడండి అని చెప్తాడు. కాబట్టి నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి అండ్ సంజన వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉంటారేమో అని అనిపిస్తుంది. భరణి గారు కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వీళ్ళ ముగ్గురిలో ఇద్దరు ఎలిమినేట్ కాబోతారు నెక్స్ట్ వీక్. చూద్దాం నెక్స్ట్ వీక్ మరి ఎవరు అవుతారో. ఈ వారం మాత్రం పాపం రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. ఆల్రెడీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇవ్వండి ఈ రోజు నా అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ.